నా భార్య రంగాదేవి నన్ను నమ్మించి మోసం చేసింది. నన్ను 10 లక్షల దాకా ఖర్చు పెట్టించి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని నరేష్ అనేవాడితో లేచిపోయింది హైదరాబాదు. నాకున్న ఆస్తిపాస్తులు అన్నీ ఆ అమ్మాయి చదువుకోలేదని నేను చదివించాను. అయినా కానీ కృతజ్ఞత లేకుండా నా దగ్గర డబ్బులు అయిపోయినాయి అని చెప్పి చదువుకున్న సర్టిఫికెట్లు అవన్నీ పట్టుకుని నరేష్ అనేవాడితో లేచిపోయింది హైదరాబాదు. రేపు మొన్న ఆగస్టు 7వ తారీఖున అతను టికెట్ బుక్ చేశాడు. ఇది లేచిపోయింది అతనితో కలిసి. ఇది పరిస్థితి. ఒక మగాడు మోసపోయేదానికి విధానం ఇది. నేను మోసపోయాను ఒక ఆడదాని చేతిలో. కానీ పోలీసు వారు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవటం లేదు. తీసుకున్నా తీసుకోకపోయినా ప్రజలందరూ గమనించగలరని కోరుచున్నాను.